జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా గత 5 ఏళ్లుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచికచర్లవాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసును పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐసీసీ 427, 379 రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు పెట్టింది. గురువారం రాత్రి ఈ కేసు నమోదు కాగా, శుక్రవారం ఉదయమే సిఐడి బృందాలు హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్ళి రోజంతా సోదాలు చేశారు. వైకాపా హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు, వారి సన్నిహితులు కలిసి మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకొని భారీ ఎత్తున దోచుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలని, పత్రాలని, హార్డ్ డిస్కులను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సిఐడి గుర్తించింది.